హలో ఫ్రెండ్స్, మనమైతే లాస్ట్ ఇయర్ 2025 ఎక్కడెక్కడ తిరిగినారనేది చెప్తున్నాను. ఆదోని ఫస్ట్, తర్వాత ఆదోని నుంచి స్టార్ట్ అనమాట. ఆదోని తర్వాత రాయదుర్గం నుంచి మనము దీనికి పోయినాం అనేది కుక్కే సుబ్రహ్మణ్యం అనమాట. కుక్కే సుబ్రహ్మణ్యం ఎలా అంటే, ఇది రాయదుర్గం పోయి ఈ విధంగా మనకి కడూరు అని వస్తుంది. కడూరు నుంచి మళ్ళీ నెక్స్ట్ వేరే ట్రైన్ పట్టాల్సి ఉంటుంది అనమాట. డైరెక్ట్ అటు నుంచి కుక్కే సుబ్రహ్మణ్యం పోవడానికి అనమాట 11 o'clockకి 12:30కి అట్లా మనకి ట్రైన్ అనేది వస్తుందన్నమాట. కుక్కే సుబ్రహ్మణ్యంకి అంతా 6:30కి అంతా 7:30కి అంతా మనము రీచ్ అయిపోతాము. ఇదే అనమాట జర్నీ. మటుకు ఈ కుక్కే సుబ్రహ్మణ్యం పోయే రూట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం ఘాట్ సెక్షన్ అనమాట. ఇంకా కుక్కే సుబ్రహ్మణ్య రోడ్ అనేది మనకి రైల్వే స్టేషన్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడి నుంచి మనకి కుక్కే సుబ్రహ్మణ్యం పోవాలంటే మనకి ఏం లేదు, జస్ట్ ఒక 11 kilometers ఉంటుంది. అది ఒక 10-15 రూపీస్ 20 రూపీస్ లోపలనే మనకి బస్ చార్జెస్ తీసుకుంటారు, లేదంటే ఆటోలు కానీ పోతూ ఉంటాయి. ఇంకా బస్ స్టాండ్ అనమాట కుక్కే సుబ్రహ్మణ్యము. ఇదంతా బస్ స్టాండ్ ఏరియా ఇది. కానీ చాలా పవిత్రమైన స్థలము, చాలామంది వస్తారనమాట కుక్కే సుబ్రహ్మణ్యం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీతో మనము తిరుపతికి పోవడం అంటూ జరిగింది. ఈ విధంగా ఇది చూసినట్లయితే మనకి కొండలు అనమాట. పైన ఇది తిరుపతి తిరుమల అంటారు. తిరుపతి అంటే కింద అన్నమాట, తిరుమల అంటే పైన, దాన్ని తిరుమల అంటారు. ఇంకా ఇక్కడ దర్శనం చేసుకొని ఫ్యామిలీతో పోవడం అంటూ జరిగింది అనమాట. ఏప్రిల్ 2021 ఆ డేట్లో పోయినాం అనమాట. ఇదే అనమాట. ఇంకా నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇంకా నేను సింగిల్గా తిరిగిందనేది లక్కుండి. ఇది చరిత్రాత్మకమైన ప్లేస్ అనమాట. ఇది జైన్స్ సంబంధించిన పురాతనమైన కట్టడాలు ఇక్కడ మనకి చాలా చూడొచ్చు. ఇక్కడ చాలా వరకు ఇప్పటికీ మనకి ఈ జైంట్ సైడ్ అనమాట. అదే మనం తీసుకున్నట్లయితే మనకి హంపి ఎట్లానో సేమ్ అదేవిధంగా జైన్ టెంపుల్ అనమాట. జైన్స్కి సంబంధించిన పురాతనమైనవి. హంపి కానీ సేమ్ అనమాట, రెండు పురాతనమైన సంబంధించినవే. ఇంకా నెక్స్ట్ తీసుకున్నట్లయితే శబరిమల అనమాట. శబరిమల అనేది ఇంకా లాస్ట్ మనం పోవడం అంటూ జరిగింది. శబరిమలకు పోవడానికి నేను రాయదుర్గం నుంచి బయలుదేరినాను అనమాట. రాయదుర్గం నుంచి పోయి అక్కడి నుంచి బెంగళూరు పోవాలనుకున్నాను. నాకు మైసూర్ ట్రైన్ చిక్కిందనమాట. మైసూర్కి చేరుకొని బస్ స్టాండ్కి అనేది బయలుదేరినాను. బస్ స్టాండ్కి పోయినట్లయితే మనకి ఒక బస్సు అనేది లాస్ట్ బస్సు ఉంది, ఊటీ బస్సు. ఇది ఊటీలో ఒక నీలాంబర్ అనేది ఒక ఊరు వస్తుంది అనమాట. దానికి ముందర ఒక చిన్న పల్లెటూరు వస్తుంది. ఇక్కడ స్టే చేసినాను అనమాట. అక్కడి నుంచి నీలాంబర్ ట్రైన్ ఎక్కాలన్నమాట రైల్వే స్టేషన్ పోవాలంటే. ఇక్కడ టీకి తాగేసి మనము ఈ శబరిమల యాత్ర ఆడడానికి పోయినాం అనమాట. ఇక్కడ మనం రీచ్ చేసినాము. ఇక్కడ కానీ మనకి దగ్గర 10 hours జర్నీ అనేది జరిగిందనమాట. మనకి దగ్గర లేదు, మనకి ఊటీ నుంచి కానీ 10 hours అవుతుంది. మినిమం 8 hours అనేది తిరుమల చేరుకోవాల్సి ఉంటుంది. ఇది రైల్వే స్టేషన్ అనమాట, చెంగనూరు రైల్వే స్టేషను. ఇంకా చెంగనూరు రైల్వే స్టేషన్ నుంచి బస్సు వచ్చి మనకి 125 రూపీస్ తీసుకుంటాడు. మామూలు ఆర్డినరీ బస్సు అంటే 100 రూపీస్ తీసుకుంటారు. ఇది 120 రూపీస్ అనేది తీసుకోవడం అంటూ జరిగింది. ఇదే అనమాట లాస్ట్ మనము శబరిమల అయినాక మనకి డిసెంబర్ అనమాట. ఇది ఎండింగ్ అనమాట. లాస్ట్ 2025లో తిరిగిన మెయిన్ ప్రదేశాలు చాలా తక్కువ తిరిగినాను. ఎందుకంటే ఇక్కడ పని చేస్తూ ఈ విధంగా ఇంటిని చూస్తూ ఫ్యామిలీని చూస్తూ చేయాలంటే ట్రావెల్స్ చాలా ఖర్చుతో కూడుకున్నది అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కానీ మీ ఫ్యామిలీతో పోయి రండి. థ్యాంక్ యూ.